హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సండే మార్కెట్కి పోయి ఏమేమి కాయగూరలు తెచ్చుకుంటానో చూపిస్తున్నానండి. సరదాగా మీరు కూడా చూసేయండి. మా ఇంటి నుంచి ఈ దావ చూడండి, సండేనే ఇంత రష్ ఉంది. మా సైడ్ వాటర్ తక్కువ, అందుకే ట్యాంకర్లు వస్తూ ఉంటాయి. సండే మార్కెట్ అంతా చూడండి. ఇది నేను మా ఇంటి దగ్గర కూడా దొరుకుతాయి నాన్ వెజ్ అన్నీ, కానీ నాకు ఫిష్ కావాలి ఈ వారము, ఈ సండే. అందుకోసము ఫిష్ మార్కెట్కి పోతున్నాము. ఫిష్ స్టాల్ లేండి, అది మార్కెట్ ఏం కాదు, షాప్లోనే ఫిష్ చికెన్ రెండు దొరుకుతాయి అక్కడ. ఆ షాప్ చూపిస్తాను. అలాగే నేను ఇంటికి తిరుక్కొని వచ్చేటప్పుడు ఏమేమి కాయగూరలు తీసుకుంటాను, కూరగాయలు, ఎగ్స్ నేను సండే తెచ్చి పెట్టేసుకుంటాను. మళ్ళీ సండే వరకు నాకు మెయిన్ ఐటమ్స్ ఏమీ తెచ్చుకొని, ఇంకా ఏమైనా చిన్న చిన్న పాలు పెరుగు అట్లాంటివన్నీ ఇంటి దగ్గరే దొరుకుతాయి. ఇది ఇంత మేము పోతుండే రూట్ చూడండి. ఇక్కడ కూడా అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి సండే. ఇది మార్నింగే. ఇప్పుడు ఫిష్ షాప్ పోయి మనం ఫిష్ తీసుకుందాము, మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఇది ఫిష్ స్టాల్ అండి. నేను ఫిష్ కట్ చేసేకి ఇచ్చినాను, వాళ్ళు క్లీనింగ్ చేసి నీట్గా కటింగ్ కూడా చేసేసి ఇస్తారు. ఇక్కడ ఫ్రెష్గా తెస్తారు సండేనే, అప్పుడే ఆ రోజే తెచ్చింది మనకు ఫ్రెష్గా దొరుకుతాయి. ఇక్కడ చికెన్ కూడా అమ్ముతారని చెప్పినాను కదా, చికెన్ షాప్ ఇది. కోడిలు చికెన్ కూడా దొరుకుతుంది, ఫిష్ రెండు ఒకే షాప్లో దొరుకుతాయి నాకు. నేను ఇక్కడ ఫిష్ కట్ చేపిస్తున్నాను ఫ్రై చేయడానికి. ఇది ఇంత ఫిష్ మందే, ఇది తీసుకున్నాను నేను. ఇది రివర్ పాంప్లెట్ అంట. నాకే అంత తెలిసేది ఫిష్ నేమ్స్, వాళ్ళని అడిగినాను ఫ్రైకి ఇవ్వండి అంటే ఇది తీసుకోండి బాగుంటుందంటే తీసుకున్నాను. అలాగే చికెన్ కూడా తీసుకుంటున్నాను ఈసారి నేను. ఇది పెద్ద కోడి అంట, గుడ్డు ఉండే కోడి టేస్టీగా ఉంటుంది అని తీసుకుంటున్నాను. పెద్ద కోడి అంటే గట్టి కోడి అంటే గట్టిగా ఉంటుందంట, మటన్ లాగా పీసెస్. ఈసారి ట్రై చేద్దామని తీసుకున్నానండి. అన్నీ తీసుకొని ఇప్పుడు ఇంటికి పోతున్నాను. పోయే దావలో నాకు ఇంకా ఏమేమి నెసెసిటీ ఉన్నాయి సండే, అవన్నీ తీసుకొని పెట్టేసుకుంటాను. చూడండి, ఇక్కడ ఎగ్స్ కూడా దొరుకుతాయి, ఎగ్స్ కూడా తీసుకుంటాను నేను. ఎందుకంటే మళ్ళీ పోయే కాదు, సండే తెచ్చి అన్నీ జోడించుకునేస్తే నాకు మళ్ళీ నెక్స్ట్ సండే వరకు ఇన్ని సరిపోతాయి. ఎగ్స్ కూడా తీసేసుకొని ఇప్పుడు ఇంటి దావకపోతున్నాము. ఇక్కడ వెజిటేబుల్స్ షాప్ ఉంది, అక్కడ వెజిటేబుల్స్ కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ వెజిటేబుల్ షాప్ కూడా ఉంది. బేసిక్ ఇప్పుడు ఈ రోజుకి ఏమేమి కావాలో కొన్ని తీసుకునేస్తాను. ఇక్కడ పాలు, పెరుగు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయి. అన్నీ తీసేసుకొని మనము ఇంటికి పోదాము. ఇంటికి పోయిన తర్వాత ఇంట్లో నేను ఏమేమి తీసుకొచ్చింది ఒకసారి మీకు చూపించేస్తాను. చూడండి, టమాటాలు 50 రూపీస్ కేజీ అని చెప్తున్నారు. మీ సైడ్ ఎలా ఉన్నాయి రేట్స్ చెప్పండి కామెంట్లో, నాకు తెలుస్తుంది. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను ఏమేమి పెట్టాలా, నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చూపించాలని నాకు ఐడియా వస్తుంది. మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా, లేకుంటే ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా మీరు చెప్పండి. చూడండి, ఇంటికి వచ్చేసాను నేను అన్నీ తీసుకొని. మా పప్పి ఇది, దీని పేరు టైనో. ఇది క్యారెట్స్ తెస్తానని వెతుకుతూ ఉంటుంది బ్యాగ్లో. చూడండి ఏమేమి తెచ్చానని మీకు చూపిస్తున్నాను. అన్నీ తీసి పెట్టేసి మీకు లైన్గా చూపిస్తాను. ఎగ్స్ ఫస్ట్ నేను స్టోర్ చేసుకుంటాను. ఎగ్ నేను ఫ్రిడ్జ్లో పెట్టిన బయట స్టోర్ చేస్తాను. ఎగ్స్ కూడా చాలా రేట్ ఉన్నాయండి. ఇప్పుడు ఎన్నివి 16 ఎగ్స్ 100 రూపీస్ ఇచ్చినాను. ఇవన్నీ హాఫ్ ట్రే కింద ఒక ఎగ్ ఎక్స్ట్రా ఇచ్చి 100 ఇవ్వంటే ఇచ్చేసాను. ఇంకా పాలు, పెరుగు, ఆనియన్స్ కూడా 38 పొటాటో కేజీ. దోసకాయలు చూడండి, దోసకాయలు కూడా 35 చెప్తున్నారు వాళ్ళు. సండే కదా, దోసకాయలు ఎక్కువ రేటు చెప్పినారు నాకు. వెల్లుల్లి చూడండి 240 అంట కేజీ. నేను ఎన్ని కావాలి ఈరోజుకి అన్నీ తెచ్చుకుంటా. ఇంకా ఇది జింజర్, శుంఠి కూడా. అల్లము మనకి 190 అంటారు. గ్రీన్ చిల్లీ 95 రూపీస్ కేజీ. ఏం చాలా రేట్ అయిపోయినాయి అన్ని వెజిటేబుల్స్. ఇది బెంగళూరులో రేట్స్ అండి, మా ఇంటి దగ్గర. చూడండి, నేను ఫిష్, చికెన్ అన్నీ తెచ్చి ఇవన్నీ తెచ్చేసుకున్నాను సండే. ఈరోజు తెస్తే నెక్స్ట్ వీక్ వరకు నాకు కొన్ని ఈ ఐటమ్స్ ఏం కాబట్టవు. పాలు, పెరుగు మాత్రం ఇంటి దగ్గర తెచ్చుకుంటూ ఉంటాను. ఎగ్స్ కూడా ఈ వారం అంతా అయితే నాకు. రోజు నేను బయటికి పోయే పనే పెట్టుకోను. ఇలా మీకు ఎంతమందికి ఇలా అలవాటు ఉందో నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఈరోజు ఫిష్ ఫ్రై డిష్ కూడా నేను వేస్తాను, ఎలా చేశానో మీకు ఒక వీడియో పెడతాను చూడండి తర్వాత. ఈరోజు ఫస్ట్ ఇది అంతా వెజిటేబుల్స్ది సండే.
ఫ్రూట్స్ కూడా తెచ్చుకున్నాను నేను. మ్యాంగోస్ లాస్ట్ ఇంకని ఇవి మ్యాంగోలు అన్నీ